ఏంట్రా శేఖర్, ఊరందరి ముందు నా నాటకం బయట పెట్టానని సంబరపడిపోతున్నావా? నా నెత్తి మీద దెబ్బలేదని ప్రూవ్ చేసి నా పిల్లాన్ని నువ్వు పట్టుకుపోతావా? అడుగు ముందుకేసావు, దీని గొంతు కోసి ఈ రచ్చబండ మీదే రక్తం ఏర్లై పారేలా చేస్తాన్రా. రేయ్ రాము, వద్దురా, ప్లీజ్ రా, నా లక్ష్మిని వదిలేయిరా. నువ్వు మగాడివైతే కత్తి కింద పడేసి నాతో రారా. నువ్వు నేను తేల్చుకుందాం. కానీ ఆ అమాయకురాలు గొంతు మీద కత్తి పెట్టకురా పాపిష్టోడా. శేఖర్ గారు, మీరు వీడిని బతిమాలుకోవద్దండి. వాడు నన్ను చంపినా పర్లేదు, మీరు వాడి ముందు తల వంచకండి. నా ప్రాణం పోయినా నాకేం బాధ లేదు. అబ్బబ్బా, చచ్చే ముందు కూడా ఏంట్రా ఈ ప్రేమ నాటకాలు? ఒరే శేఖర్, ఇన్నాళ్ళు నా కాలు కింద బానిసలాగా పడున్న దీనికి ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది నువ్విచ్చిన ధైర్యమేరా. అందుకే ఇప్పుడు దీని ప్రాణం తీసి నీ గుండె ముక్కలు చేస్తా. ఒరే రాము, నీకు దండం పెడతాను రా, నా బిడ్డని వదిలేయ్. నువ్వు అడిగినంత డబ్బు పొలం రాసిస్తాను రా, నా బిడ్డను చంపకురా. నీ పొలం నీ ఆస్తి నాకెందుకురా ముసలోడా? నాకు కావాల్సింది శేఖర్ గాడి కన్నీళ్లు. నా పరువు తీసిన వీడి బతుకు నాశనం అవ్వాలి. వీడి ముందు వీడి ప్రాణాన్ని తీసేస్తా. లక్ష్మి, ఈ భూమి మీద నువ్వు నా దానివి కాకపోతే ఇంకెవ్వడికి దక్కడానికి వీల్లేదు. రాము, దేనికైనా ఒక హద్దు ఉంటుందిరా. నువ్వు ఇప్పుడు ఆ కత్తితో నా లక్ష్మికి చిన్న గీత గీసినా సరే నిన్ను ఈ ఊరు జనం బతకనివ్వర్రా. ఆలోచించుకో. ఏం చేసుకుంటారో చేసుకోమనరా. నేను జైలుకి వెళ్ళడానికైనా రెడీ, కానీ దీన్ని మాత్రం బతకనివ్వను. రే నా కొడక, నా లక్ష్మి మీదే కత్తి పెడతావరా? వదులురా ఆ కత్తి, వదులు. అమ్మా, ఆయన ఏమైనా చేస్తాడేమో అమ్మా. ఒరే, నా చేతినే విరుస్తావరా? నిన్ను ఈ రోజు ఇక్కడే చంపేస్తానురా సన్నాసి వెధవా. నన్ను చంపుతావా? ఒక ఆడదాని గొంతు మీద కత్తి పెట్టే సైకోగాడివిరా నువ్వు. నువ్వు నన్ను చంపుతావా? ఇన్నాళ్ళు నా లక్ష్మికి నరకం చూపించావు కదరా. ఆ నరకం అంటే ఏంటో ఈ రోజు నీకు చూపిస్తానురా కుక్క. లక్ష్మి, వద్దే, నువ్వు వెళ్ళకు తల్లి. నా అల్లుడు వాడి సంగతి తేలుస్తాడులే, నువ్వు పక్కకు జరుగు. వదులురా దరిద్రుడా. నా కత్తి నాకు దొరికితే నిన్ను పొడిచి పారేస్తానురా. కత్తులతో కాదురా, దమ్ముంటే ఒత్తు చేతులతో రారా. భార్యను కొట్టడమే మగతనం అనుకునే నీచమైన కుక్కవిరా నువ్వు. ఈ రోజు ఈ ఊరు జనం ముందు నీ ప్రాణం పోయినా ఎవడు అడ్డురాడురా. ఈ దెబ్బ నా లక్ష్మిని అడుగడుగునా అనుమానించి అవమానించినందుకురా. ఈ దెబ్బ పట్నంలో మా మధ్య చిచ్చు పెట్టినందుకురా. చావరా నా కొడక, చావు. ఆపు శేఖర్, వాడిని చంపేస్తే నువ్వు అంతకుడు అవుతావు బాబు. వాడిని కొట్టి నీ చేతులు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఆ దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. నువ్వు వదిలే బాబు. కొట్టండిరా, నన్ను చంపేయండి, కానీ గుర్తు పెట్టుకో శేఖర్, నేను బతికుంటే మాత్రం నిన్ను నీ లక్ష్మిని ప్రశాంతంగా బతకనివ్వనురా. రే రాము, ఊరందరి ముందు కత్తి పట్టుకొని మర్డర్కి ప్లాన్ చేస్తావారా? నీ సంగతి నేను స్టేషన్లో చెప్తానురా. నడువురా లోపలికి. తీసుకెళ్ళండి సార్, వీడొక సైకో. పట్నంలో నన్ను తప్పుడు కేసులో ఇరికించాడు. ఇప్పుడు నా భార్యని కత్తితో బెదిరించాడు. వీడిని మళ్ళీ బయటికి రానివ్వకండి సార్. భయపడకు శేఖర్, వీడికి ఊరు సర్పంచ్ ముందు ఇంతమంది జనం ముందే 10 ఏళ్ళు పడేలా కేసు రాస్తాను. వీడి ఆటలు ఇక సాగవు. రే నడువురా స్టేషన్కి. నువ్వు ఎప్పటికీ నా దానివేనే. ఈ శేఖర్ గాడు నిన్ను ఎక్కువ రోజులు కాపాడలేడు. నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను. నువ్వు జైలు గోడలు కాదురా, పాతాళం నుంచి వచ్చినా నా లక్ష్మిని నువ్వు తాకలేవురా. జైల్లోనే మగ్గిపోరా నా కొడక. శేఖర్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను కఠినంగా మాట్లాడి వాడితో వచ్చేసాను. కానీ మీరు నా కోసం జైలు నుంచి ఏకంగా పల్లెటూరు రచ్చబండ దాకా వచ్చి వాడి ముందు నిలబడతారని నేను కలలో కూడా అనుకోలేదండి. పిచ్చి లక్ష్మి, నా మీద నీకున్న ప్రేమ, నా కోసం నువ్వు చేసిన త్యాగం తెలుసుకున్నాక నేను జైల్లో ఎలా ఉండిపోతాను లక్ష్మి? ఈ భూమి మీద నిన్నెవ్వరూ నా నుంచి లాక్కెళ్ళలేరు. నా ప్రాణం పోయినా సరే నిన్ను వదలను అని నీకు ప్రామిస్ చేశా కదా లక్ష్మి. అవునండి, ఈ రోజుతో నా మనసులో ఉన్న భయం అంతా పోయింది. ఆ రాముగాడి నీడ కూడా ఇక మన మీద పడదు. మీరు లేకపోతే నేను బతకలేనండి. ఇక ఏడుపులు వద్దు లక్ష్మి. ఇన్నాళ్ళు ఆ సైకోగాడు వల్ల నువ్వు కన్నీళ్లు మాత్రమే చూసావు. ఇక మీదట నా లక్ష్మి కళ్ళల్లో ఆనందం మాత్రమే ఉండాలి. పట్నం వెళ్ళిపోయి మనం కొత్త కాపురం మొదలు పెడదాం. ఎవరి నీడ పడని చోట నువ్వు నేను మాత్రమే బతుకుదాం. ఎక్కడికైనా వస్తానండి మీతో. మీ చేతులు పట్టుకొని అడక్క తినైనా సరే బతికేస్తాను. మీ ప్రేమ ఉంటే నాకు చాలు శేఖర్ గారు. అడక్క తినడం ఎందుకు లక్ష్మి? నేనున్నాను కదా నీకు. రేపే పట్నం వెళ్ళి అన్ని కొత్తగా మొదలు పెడతాను చూడు. ఇక మన జీవితం ఒక మహల్లాగా నిర్మిస్తాను. లోపలికి రా లక్ష్మి, ఆ నరకం అంతా అయిపోయింది.
ఆ సైకోగాడు 10 ఏళ్ళు జైల్లోనే మగ్గిపోతాడు. ఇక మన జీవితంలో కన్నీళ్ళుండవు. మామయ్య అత్తయ్య రాండి కూర్చోండి. కూర్చోడానికి ఆమె పల్లెటూరు నుంచి వచ్చింది. ఊరందరి ముందు నా కూతురు గొంతు మీద కత్తి పెడితే గుండె ఆగిపోయినంత పనైందిరా నాకు. వాడేమో జైలుకి పోయాడు. కానీ నీ బతికేంటి శేఖర్? నువ్వు కూడా మర్డర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చిన వాడివే కదా. మామయ్య నేను వెళ్ళింది తప్పుడు కేసులో అని మీకు కూడా తెలుసుగా. వాడు కావాలనే నన్ను ఇరికించాడు. కోర్టులో నా తప్పు లేదని తేలిపోయింది కదా, మళ్ళీ ఆ మాట ఎందుకు తీస్తున్నారు? కోర్టుకు తెలుసు బాబు నువ్వెలాంటోడువో, కానీ ఈ పట్నంలో చుట్టుపక్కల వాళ్ళకి ఏం తెలుసు? నిన్నటిదాకా పోలీసుల చుట్టూ తిరిగిన వాడివి నువ్వు. రేపొద్దున్న ఏ సమస్య వచ్చినా నా కూతుర్ని నువ్వెలా కాపాడతావు? ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన నా ప్రాణాలు కాపాడడానికి ఆ రాక్షసుడితో పోరాడారమ్మా. ఆయనకు అండగా నిలబడాల్సింది పోయి ఇలా జైలుకి వెళ్ళొచ్చారని సూటిపోటు మాట్లాడతారేంటి? నోరు ముయ్యవే, ప్రేమతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు. జైలుకి వెళ్ళొచ్చిన వాడికి పట్నంలో ఎవరు విలువిస్తారే? సమాజంలో బతకాలంటే 4 ముద్దులు 2 కౌగిలింతలే కాదు, పరువు ఉండాలి. మామయ్య నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి, కానీ నా పరువు గురించి మాట్లాడకండి. నా భార్య కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. నేను కష్టపడి పనిచేసి నా భార్యని మహారాణిలాగా చూసుకుంటాను. అబ్బో మహారాణా, చూస్తాం కదా నీ ఉద్యోగం నీ సంపాదన. ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాడికి ఎవడ్రా పనిస్తాడు? నా బిడ్డని మళ్ళీ పస్తులు పడుకోబెడతావేమోనని నా భయం. నాన్న మీరు మరీ ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, గంజి నీళ్ళైనా తాగి నేను ఆయనతో బతుకుతాను. దయచేసి ఆయన్ని ఇలా మాటలు అనకండి నాన్న. చూసావా శేఖర్, గంజనీళ్ళు తాగుతుందంటే నా కూతురు. నిన్ను నమ్ముకొని వస్తే దాని గతి ఇంతేనా? నీకు చేతనైతే దాన్ని బతికించు, లేదంటే ఈ రోజే నా బిడ్డని నాతో పంపించు. మీరు తీసుకెళ్లే ప్రసక్తే లేదు మావయ్య. లక్ష్మి నా ప్రాణం. నా చేతుల్లో బలం ఉన్నంత వరకు నా భార్యకి ఏ లోటు రానివ్వను. నా ఉద్యోగం ఎక్కడికి పోదు. రేపే నేను ఆఫీస్కి వెళ్తాను. సార్, అవును సార్, నేనే శేఖర్ని మాట్లాడుతున్నాను. కొంచెం ఫ్యామిలీ సమస్యల వల్ల నిన్న ఆఫీస్కి రాలేకపోయాను సార్. రేపటి నుంచి కంటిన్యూ అవుతాను సార్. సార్ ఏంటి సార్ మీరు అనేది? జాబ్లోంచి తీసేయడం ఏంటి సార్? నా తప్పు ఏం లేదు సార్. వాడెవడో కావాలని నా మీద తప్పుడు కేసు పెట్టాడు సార్. నేను జైలుకి వెళ్ళింది నిజమే, కానీ ఏంటి, జాబ్లోంచి తీసేశారా? ఏంటి శేఖర్, ఏం జరుగుతోంది? సార్ దయచేసి అలా అనకండి సార్. నా మీద మీకు నమ్మకం లేదా సార్? క్రిమినల్ రికార్డు ఉంటే నాకెవరు జాబ్ ఇస్తారు సార్? నా భార్యను నేను పోషించుకోవాలి సార్. కాల్ కట్ చేయకండి సార్. ఏమండి ఏమైందండి? ఆఫీస్ నుంచి ఆ ఫోను జాబ్ పోయిందా అండి? ఓకే, ఏమవుతుంది లక్ష్మి? నేను మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యానన్న విషయం ఆఫీస్లో తెలిసిపోయింది. కంపెనీ పరువు పోతుందని నన్ను జాబ్లోంచి తీసేశారు లక్ష్మి. ఇప్పుడు నా బతుకు రోడ్డున పడింది. అయ్యో భగవంతుడా, నేను ఇందాకన్న మాటే నిజమైందే. ఇప్పుడు ఎలారా? చేతిలో చిల్లి గవ్వలేదు, పట్నంలో కనీసం తినడానికి తిండి కూడా లేదు. నా బిడ్డ బతుకు ఏం కావాలి దేవుడా? నేను చెప్పాను రా, నేను నీకు ముందే చెప్పాను. ఆ సైకోగాడు ఉచ్చులో పడి నీ బతుకు నువ్వే నాశనం చేసుకున్నావు. ఇప్పుడు చెప్పు, గంజనీళ్ళు తాగిస్తావా నా బిడ్డకి? ఏ మొహం పెట్టుకొని నా బిడ్డని పోషిస్తావురా నువ్వు? మావయ్య నన్ను క్షమించండి మావయ్య. నేను ఆ రామ్ గారిని చంపేద్దామని వెళ్ళలేదు. నా లక్ష్మి కోసం వెళ్ళాను. ఇప్పుడు నా జాబ్ పోయినా నేను కూలి పని చేసైనా నా భార్యను పోషించుకుంటాను మావయ్య. కూలి పనా? నా బిడ్డను ఆ సైకో రామ్ గారి దగ్గర నుంచి తెచ్చింది కూలివాడికి ఇచ్చి పస్తులు పడుకోబెట్టడానిక? సిగ్గులేదారా నీకు? అసలు నీకు పెళ్ళం ఎందుకురా? పోషించే స్తోమత లేనప్పుడు ప్రేమలంటూ నాటకాలు ఎందుకు ఆడినవురా? అన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మా ఆయన్ని ఊరికే పదే పదే అదే మాట అనకండి. ఆయనకి జాబ్ పోయిందని బాధపడాల్సింది పోయి ఇలా రాబందుల్లాగా పొడుచుకు తింటారేంటి? ఆయన పోషించకపోతే నేనే నా మొగుడిని పోషించుకుంటాను. ఏంటే నువ్వు పోషించేది? ఊళ్ళో వాళ్ళు ముందే అన్నారు పట్నం వెళ్ళి ఇది సాధించేది ఏం లేదు, అడుక్కు తింటుందని. ఇప్పుడు అదే జరుగుతుంది. పర్రా మన పల్లెటూరుకి వెళ్ళిపోదాం. వీడి జాబ్ వచ్చాక అప్పుడు చూద్దాం. నేను రాను నాన్న, నేను చచ్చినా ఈ గడప దాటి రాను. నా మొగుడు ఆకలితో చేస్తే నేను కూడా ఆకలితోనే చేస్తాను. డబ్బులుంటేనే భార్య, డబ్బులు పోతే భార్య కాదా నాన్న? నేను ఆయనతోనే ఉంటాను. మావయ్య దయచేసి నా లక్ష్మిని తీసుకెళ్ళకండి. నా చేతులు ఇంకా పడిపోలేదు. నా భార్యకి ఒక పూట అన్నం పెట్టే సత్తా నాకుంది. ఈ పట్నంలో నన్ను నమ్మే ఒక్కడైనా ఉండడా? దయచేసి మమ్మల్ని విడదీయకండి. నమ్మకం దేవుడెరుగు. వచ్చే నెల ఇంటద్దా ఎలా కడతావు? కరెంటు బిల్లు ఎలా కడతావు? నా కూతురు పట్నంలో ఈ ఖాళీ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా?
లక్ష్మి మొండికేయకు వచ్చే మాతో. నేను రానమ్మా. పెళ్ళంటే ఏంటమ్మా, కష్టంలోనూ సుఖంలోనూ తోడుండడమే కదా. ఆ రాముగాడు నన్ను కొట్టి హింసిస్తుంటే నేను వాడింట్లోనే పడున్నాను కదా. మరి నాకు ప్రాణం ఇచ్చే దేవుడికి కష్టం వస్తే నేను వదిలేసి ఎలా వస్తానమ్మా? నువ్వు దేవుళ్లాగే కనిపిస్తానులేవే. వారం రోజులు తిండి లేకపోతే అప్పుడు తెలుస్తుంది. ఈ ప్రేమలు కౌగిలింతలు ఏమీ ఆకలి తీర్చలేవు. వాడు నిన్ను రోడ్డు మీద నిలబెట్టి అడక తినేలా చేస్తాడు చూడు. అలాంటి పరిస్థితి రానివ్వను మావయ్య. నా లక్ష్మిని అడుక్కు తినేలా చేసే బదులు నిన్న ప్రాణాలైనా తీసుకుంటాను. నన్ను ఇంత దారుణంగా అవమానించకండి. మీరెందుకండి ఏడుస్తున్నారు? ఆ రాముగాడి కత్తికే మనం భయపడలేదు, ఈ డబ్బులకు భయపడతావా? నాన్న, మీరిక వెళ్ళండి నాన్న. ఆయన పడుతున్న బాధను నేను చూడలేకపోతున్నాను. మీరు ఇంకా సూటిపోటు మాటలని ఆయన్ని చంపకండి. సరేనే, నీ కర్మ. ఎప్పటికైనా నువ్వే మా దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తావు. అప్పుడు ఈ శేఖర్ గడి బండారం ఏంటో నీకే తెలుస్తుంది. పద పార్వతి, వీళ్ళ కర్మకి వీళ్ళని వదిలేద్దాం. మీ నాన్న మాటల్లో అబద్ధం లేదు లక్ష్మి. నేను చేతగాని వాడిని. ఆ సైకోగాడు వేసిన ప్లాన్కి నా బతుకు రోడ్డున పడింది. నీ మెడలో ఒక బంగారు చైన్ కూడా వేయలేని సన్నాసిని నేను. నన్ను నమ్మి వచ్చిన నిన్ను రేపు ఎలా బతికించుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. ఏమండి, మగాడు ఏడిస్తే ఇంటికి అరిష్టం అండి. దయచేసి ఏడవకండి. నేను మీ దగ్గరకు వచ్చింది బంగారు చైన్లు పట్టు చీరల కోసం కాదు శేఖర్ గారు. మీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ కోసం. డబ్బులు ఈ రోజు పోతాయి, రేపు వస్తాయి, కానీ మీలాంటి దేవుడు నాకు మళ్ళీ దొరుకుతాడా? ఈ లక్ష్మి, ఇంటి అద్దె కట్టాలి, రేషన్ తేవాలి. నా జేబులో 100 రూపాయలు కూడా లేవు లక్ష్మి. నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నిన్ను మాత్రం పస్తులు ఉంచలేను. ప్రాణాలు తీసుకుంటారా? ఒక ఆపద రాగానే ప్రాణాలు తీసుకునే పిరికివాడినా నేను ప్రేమించింది? ఆ రాముగాడి కత్తి ముందు సింహంలా నిలబడిన నా శేఖర్ గారు ఏమయ్యారు? ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే కడుపు నిండుతుందా? లక్ష్మి, నేను నేను ఇదిగోండి, ఇవి తీసుకోండి. ఈ బంగారు గాజులు తాకట్టు పెట్టండి. వీటితో వచ్చిన డబ్బులతో మన అప్పులు తీర్చుకుందాం. కరెంటు బిల్లు కడదాం. మీకు మళ్ళీ జాబ్ వచ్చే వరకు ఈ డబ్బుతోనే మనం బతుకుదాం. వద్దు లక్ష్మి, ఏంటి పిచ్చి పని? భార్య ఒంటి మీద ఉన్న బంగారం అమ్మి బతికే అంత నీచుణ్ణి కాదు లక్ష్మి నేను. ఆ రాముగాడికి నాకు తేడా ఏముందప్పుడు? నేను చచ్చినా నీ బంగారం ముట్టుకోను. ఆ సైకో రాముగాడు నా బంగారం లాక్కున్నాడు శేఖర్ గారు. కానీ నేను నా భర్తకు ప్రేమతో నా ఇంటి కోసం ఇస్తున్నాను. మీరు నా మొగుడే కదా. నాకేదన్నా ఆపద వస్తే మీరు ప్రాణాలు ఇవ్వడానికి రాలేదా? మరి మీకు కష్టం వస్తే ఈ కాస్త బంగారం నేను ఇవ్వలేనా? నా మీద మీకు ఆ మాత్రం హక్కు లేదా అండి? లక్ష్మి, ఎంత గొప్పదానివి లక్ష్మి నువ్వు. నేను నీకు భర్తను కాదు, నువ్వే నన్ను కంటికి రెప్పలా చూసుకునే కన్న తల్లివి. నా మీద నీకున్న ఈ నమ్మకమే నన్ను బతికిస్తుంది లక్ష్మి. మన ఇద్దరం వేరు కాదండి. మన కష్టం సుఖం ఒక్కటే. రేపు ఉదయాన్నే ఈ బంగారం తీసుకెళ్లి డబ్బులు తీసుకురండి. ఆ తర్వాత మీ జాబ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడైతే దయచేసి ప్రశాంతంగా నిద్రపోండి. మీ లక్ష్మి మీకు తోడుగా ఉంది. లక్ష్మి, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నా కళ్ళ ముందు ఈ బంగారు గాజులు ఒక గుదిబండలాగా కనిపిస్తున్నాయి. ఒక మగాడిగా నా భార్య మెడలో నగలు వేయాల్సింది పోయి ఉన్న నగలు తీసి అమ్ముకోవడానికి వెళ్తున్నాను. నా బతుకెందుకు ఇంత హీనంగా తయారైంది? ఈ గాజులు అమ్ముతుంటే నా ప్రాణాలు పోయేంత పని అవుతుంది. మళ్ళీ మొదలు పెట్టారా మీ ఏడుపు? ఈ గాజులు ప్రాణం లేని వస్తువులు శేఖర్ గారు. కానీ నా ప్రాణం మీలో ఉంది. ఆ సైకో రాముగాడు నా మెడలో నగలుంచి నా మనసును చంపేశాడు. మీరు నా నగలు తీసుకున్నా నా మనసును మహారాణిలా చూసుకుంటున్నారు. మరి ఏది ముఖ్యం అంటారు? నువ్వెంత గొప్పగా చెప్పినా నా మనసు ఒప్పడం లేదు లక్ష్మి. రేపు పొద్దున్న నేను ఆ తాకట్టు వాడి ముందు నిలబడితే వాడు నా వంక చూసే చూపు నన్ను చంపేస్తుంది. పెళ్ళం సొమ్ములు అమ్ముకు తినే సన్నాసి అని వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. అది భరించడం నా వల్ల కాదు లక్ష్మి. ఎవడో రోడ్డు మీద పోయేవాడు అనుకుంటే మనకేంటండి? వాడొచ్చేమైనా మన కడుపు నింపుతాడా? మన కష్టం తీరుస్తాడా? నా మొగుడు ఒక నిజాయితీపరుడని నా మనసుకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఆ రెండూ చాలు కదా. అయినా మీరు ఈ బంగారం అమ్ముకోవడం లేదు శేఖర్ గారు. జస్ట్ తాకట్టు పెడుతున్నారు. మళ్ళీ మీరు జాబ్ తెచ్చుకొని విడిపిస్తారు, అవునా కాదా? అవును లక్ష్మి, నేను ఖచ్చితంగా విడిపిస్తాను. నా రక్తాన్ని చెమటగా మార్చైనా సరే ఈ గాజులు మళ్ళీ నీ చేతులకు తొడుగుతాను. నా ప్రాణం పోయినా సరే ఈ అప్పు తీరుస్తాను. శేఖర్, తలుపు తీయరా? పొద్దెక్కిందాకా పడుకున్నవారా? తలుపు తీయరా ముందు. లక్ష్మి, మన ఇంటి ఓనర్ రాజుగారు వచ్చాడు లక్ష్మి. 4 నెలలుగా అద్దె పెండింగ్ ఉంది. ఆఫీస్ వాళ్ళు జీతం ఆపేశారు కదా. ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? భయపడకండి, మనం ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు. వెళ్ళి తలుపులు తీయండి. మీ దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఈ రోజే అద్దె ఇచ్చేస్తాను అని ధైర్యంగా చెప్పండి.
వెళ్ళండి. ఏంట్రా శేఖర్, తలుపు తీయడానికి ఇంతసేపా? పట్నంలో నా ఇల్లు అద్దెకి తీసుకొని మహారాజులాగా బతుకుతున్నావు కదా, మరి 4 నెలలుగా ఇంతద్దే ఏమైందిరా? అడిగితే రేపిస్తా మాపిస్తా అని నాటకాలు ఆడుతున్నావు. నమస్కారం రాజు గారు, దయచేసి అపార్థం చేసుకోకండి సార్. నా ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వల్ల నా జీతాన్ని ఆపేశారు. నేను మిమ్మల్ని మోసం చేయాలని కాదు సార్, నా పరిస్థితి బాగాలేదు. ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి సార్, మొత్తం అద్దె క్లియర్ చేస్తాను. అబ్బో, ఎంత తీయగా మాట్లాడుతున్నావురా. నీ పరిస్థితి బాగాలేదన్న విషయం నాకు నిన్న రాత్రే తెలిసిందిలే. ఏంట్రా పెద్ద పత్తి గింజలాగా బిల్డప్ ఇస్తున్నావు? తీరా చూస్తే మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఊచల్లేక పెట్టి వచ్చావంటగా. నా ఇల్లేమైనా క్రిమినల్స్ కి అడ్డా అనుకున్నావరా? సార్, ఆ కేసుకి నాకు సంబంధం లేదు సార్. వాడెవడో కావాలని నన్ను ఇరికించాడు. అందుకే నా జాబ్ కూడా పోయింది సార్. నా మీద ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు సార్. నేను నిర్దోషిని. నువ్వు నిర్దోషమో హంతకుడువో నాకు అనవసరం రా. నీకు జాబ్ పోయింది కదా, మరి అద్దె ఎలా కడతావు? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? మర్యాదగా ఇప్పుడే నా ఇల్లు ఖాళీ చేసి మీ ఊరికి దొబ్బేయండి. నా ఇంట్లో ఇలాంటి దరిద్రుల్ని నేను ఉంచుకోలేను. రాజుగారు, దయచేసి అలా కఠినంగా మాట్లాడకండి సార్. నేను నా భార్యను తీసుకొని ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళగలను సార్? నా చేతిలో ఇప్పుడు చిల్లిగా అవ్వలేదు. నా దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఈ సాయంత్రానికి మీ అద్దె మొత్తం మీ చేతిలో పెడతాను సార్. ఈ ఇల్లు ఖాళీ చేయమనకండి సార్. ఓహో, బంగారమా? నీ దగ్గర బంగారం ఎక్కడిదిరా? ఓహో, నీ పెళ్ళం ఒంటి మీద ఉన్న బంగారం లాక్కొని అమ్ముకుంటున్నావా? చీచీ, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుందిరా. ఆడదాని సొమ్ములు అమ్ముకు తినే నీకు పెళ్ళం ఎందుకురా? ఇంతకంటే వెళ్ళి భిక్షం ఎత్తుకోవడం మంచిది కదరా సన్నాసి. రాజుగారు, మాటలు మర్యాదగా రానివ్వండి. నా అద్దె నేను కడతానన్నాను కదా. నా పరువు గురించి, నా భార్య గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఏంట్రా, నా ఇంట్లోనే ఉంటూ నా మీద అరుస్తున్నావా? అద్దె కట్టలేని దరిద్రుడివి మళ్ళీ పరువు గురించి మాట్లాడుతున్నావారా? పెళ్ళం సొమ్ములు అమ్ముకు తినే వాటికి పరువు కూడా ఉంటుందా? నోర్ము, ఇంకోసారి నా మొగుడిని దరిద్రుడు అన్నావు నీ నేలకు కోసేస్తాను, జాగ్రత్త. అద్దె కట్టలేదని అడిగే హక్కు నీకుంది, కానీ నా మొగుడు మగతనం గురించి మాట్లాడే హక్కు నీకెవరిచ్చాడ్రా? ఓహో, పల్లెటూరి పతివ్రత రంగంలోకి దిగిందన్నమాట. ఏంటే నీ పొగరు? పోయిన మొగుడిని వెనకేసుకొస్తున్నావా? మీ నాన్న ఆ రోజే చెప్పాడు కదే, వీడితో వెళ్తే నువ్వు అడక్క తింటావా అని. ఇప్పుడు అదే జరుగుతుందిగా. ఇదిగోరా నీ అద్దె. ఈ గాజులు అమ్ముకుంటే నీ ఇల్లు మొత్తం కొనేయచ్చురా. నా మొగుడు దగ్గర డబ్బులు లేకపోతే ఏంట్రా, నా దగ్గర ఉన్నాయి. భార్య కష్టం వస్తే మొగుడు ఆదుకుంటాడు, అలాగే మొగుడికి కష్టం వస్తే భార్య ఆదుకుంటుంది. ఇందులో అవమానం ఏముందిరా, బుద్ధి లేని సన్నాసి. ఏంటే నా మీదకే విసురుతున్నావా? ఈ గాజులు నకిలీవో దొంగలించినవో నాకెలా తెలుసు? అయినా పెళ్ళం సొమ్ములు అమ్ముకునే మొగుడిని చూసి గర్వపడుతున్నావేంటే నువ్వు? మొగుడు దొంగ కాదురా, ఒక సైకో గారి చేతిలో చచ్చిపోతున్న నన్ను కాపాడడానికి తన ప్రాణాలు, ఉద్యోగాన్ని త్యాగం చేసిన దేవుడు ఆయన. ఆయన కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను. ఈ కాస్త బంగారం ఒక లెక్క. ఈ గాజులు అమ్ముకొని నీ 4 నెలల అద్దె తీసుకొని మిగతా డబ్బులు సాయంత్రంలోగా నా మొగుడు చేతిలో పెట్టు. లేదంటే పోలీసులకి నేనే కంప్లైంట్ ఇస్తా. లక్ష్మి, ఏంటే లక్ష్మి నువ్వు చేసేది? వద్దు లక్ష్మి. మీరు సైలెంట్ గా ఉండండి. వీళ్ళలాంటి డబ్బున్న రాబందులకి మనలాంటి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు అర్థం కావు. ఏరా రాజు, చూస్తూ నిలబడ్డావేంటి? సాయంత్రంలోగా మిగతా డబ్బులు తీసుకునిరా. వచ్చే నెల అద్దె కట్టే టైంకి నా మొగుడు నీ మొహం మీద డబ్బులు ఎలా విసురుతాడో నేను చూపిస్తాను. పోరా బయటికి. సరేలేవే, ఎంత పొగరో నేను చూస్తాను కదా. ఈ గాజులమ్మి నా డబ్బులు నేను తీసుకుంటాను. కానీ గుర్తుపెట్టుకో శేఖర్, వచ్చే నెల 1వ తారీఖు కల్లా అద్దె నా చేతిలో పడకపోతే నీ బట్టలన్నీ రోడ్డు మీదకి విసిరేస్తాను. అప్పుడు ఈ ఆడది నిన్ను ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. నన్ను చంపే లక్ష్మి. ఆ రాజుగాడు అన్న మాటలకి నేను బతికుండడం కన్నా చావడమే మేలు. నా కళ్ళ ముందే వాడు నిన్ను అవమానించాడు, నీ గాజులు పట్టుకుపోయాడు. ఆ సైకోగాడు నా పరువు తీశాడు. ఇప్పుడు ఈ ఓనర్ గాడేమో నా మగతనాన్ని హేళన చేస్తున్నాడు. నేను మగాన్నే కాదు లక్ష్మి. ఏమండి, నా వంక చూడండి ఒకసారి. వాడెవడో బుద్ధి లేనివాడన్న మాటలకి మీరెందుకండి ఏడుస్తున్నారు? వాళ్ళు లాక్కున్నది నా గాజులు మాత్రమేనండి, నా భర్త పరువు కాదు. మీ మగతనం ఏంటో నాకంటే ఆ రాముగాడికే బాగా తెలుసు. ఏడవకండి శేఖర్ గారు. లేదు లక్ష్మి, ఆ రాజుగాడు నా గుండెల్లో కత్తి దించాడు. కానీ ఆ కత్తిగాయం నన్ను చంపదు, నన్ను బతికిస్తుంది. నా భార్య నగలు అమ్ముకు తింటున్నా అన్న వాడి మాట నా చెవుల్లో జీవితాంతం మారుమోగుతూనే ఉంటుంది లక్ష్మి. అలాంటి వాళ్ళ మాటలు గాలి కొదిలేయాలి శేఖర్ గారు. మీరు మళ్ళీ ఉద్యోగం వెతుక్కోండి. మనం పద్ధతిగా డబ్బు దాచుకుందాం. ఒక్కో రూపాయి కూడబెట్టి మన జీవితాన్ని నిలబెట్టుకుందాం.
ఉద్యోగం చేయడం కాదు లక్ష్మి, సామ్రాజ్యాన్నే స్థాపిస్తా. ఈ రోజు నువ్వు నా చేతిలో పెట్టిన గాజులు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లక్ష్మి. ఖచ్చితంగా ఒక్క సంవత్సరం టైం ఇవ్వు. ఈ పట్నం నడిబొడ్డున ఒక పెద్ద బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించి నీ కాళ్ళ ముందు పెడతా. శేఖర్ గారు, నాకు కోట్లు వద్దండి. మీరు నాతో ప్రశాంతంగా ఉంటే అదే చాలు. లేదు లక్ష్మి, ప్రశాంతంగా ఉండడానికి ఇది పల్లెటూరు కాదు, పట్నం. ఇక్కడ డబ్బు ఉంటేనే మనిషికి విలువ. నీ గాజులు పట్టకపోయినా ఆ రాజుగారి లాంటి వాళ్ళకి నేనేంటో చూపిస్తా. ఈ రోజు నుంచి నా శ్వాస, నా రక్తం అన్నీ డబ్బు సంపాదించడం కోసమే. నీ పరువును నేను ప్రపంచం మొత్తం తెలిసేలా నిలబెడతాను లక్ష్మి. ఇది నీ మొగుడు చేస్తున్న ప్రామిస్. ఏరా రాము, రచ్చబండ మీద కత్తి పట్టుకొని పెద్ద సినిమా హీరోలాగా బిల్డప్ ఇచ్చావు. తీరా చూస్తే ఇక్కడ ఊచలు లెక్క పెడుతూ చెప్పకూడదంటున్నావా? నీ పౌరుషం ఏమైందిరా? ఆ శేఖర్ గారు నీ పిల్లాన్ని పట్టుకుపోయి పట్నంలో కులాసాగా కాపురం చేసుకుంటున్నాడు. నోరు ముయ్యవే సుబ్బమ్మత్త, నేను ఇక్కడికి వచ్చింది వాడి చేతిలో ఓడిపోయే కాదు. నేను కత్తి కింద పడేయకపోతే ఆ పోలీసులు నన్ను అక్కడే కాల్చి చంపేవాళ్ళు. ప్రాణాలతో ఉంటేనే కదే ఆ శేఖర్ గారు పీక కోసి నా లక్ష్మిని మళ్ళీ తెచ్చుకునేది. నేను ఓడిపోలేదు సుబ్బమ్మత్త. అబ్బా, ఏంటా నీ కాన్ఫిడెన్స్? నీ మీద పడింది చిన్న కేసు కాదురా, మర్డర్ కేసు. 10 ఏళ్ళు నీకు ఇక్కడే ఈ చీకటి గదిలోనే కుళ్ళు బతుకు కదరా. నువ్వు బయటకు వచ్చేసరికి ఆ లక్ష్మి 2 పిల్లల్ని ఎత్తుకొని నీ ముందు తిరుగుతుంది. ఇక నీ బతుకు ఇంతేరా రాము. పిచ్చివాగుడు వాగుకు సుబ్బమ్మత్త, వాడు కాపురం చేయడానికి వాడి చేతుల్లో ఏముందే? వాడు ఉద్యోగం పోవడానికి కారణం ఎవరో తెలుసా? వాడు ఆఫీస్ మేనేజర్కి నా ఫోన్ నుంచే కాల్ చేసి వాడు మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడని రిపోర్ట్ చేశా. ఆ దెబ్బతో వాడి జాబు పీకేశారు. ఇప్పుడు వాడు అడుక్కు తినే దరిద్రుడు. ఏంటి, వాడికి జాబ్ పోయిందా? అరే రే, ఎంత పని చేసినవరా రాము. అంటే ఇప్పుడు ఆ లక్ష్మి పట్నంలో పస్తులు పడుకుంటుందా? భలే ప్లాన్ వేసావురా నువ్వు. కానీ నువ్వు ఇలా జైల్లో ఉంటే వాడి జాబ్ పోయినా నీకేంట్రా లాభం? లాభం ఇక్కడే ఉంది సుబ్బమ్మత్త. డబ్బు లేకపోతే ప్రేమలు కౌగిలింతలు మాయమైపోతాయి. ఆ శేఖర్ గాడు రేపొద్దున డబ్బుల కోసం నా లక్ష్మిని రోడ్డు మీద నిలబెట్టినా ఆశ్చర్యం లేదు. అందుకే నిన్న ఇక్కడికి పిలిపించాను. నాకు ఒక సహాయం కావాలి. సహాయమా? జైల్లో ఉన్న వాడికి నేనేం సహాయం చేస్తానురా, నాకేంటి లాభం? ఈ ఉంగరం అమ్ముకుంటే నీకు 10,000 వస్తాయి. నా లాయర్ నాకు బెయిల్ ఇప్పించడానికి ట్రై చేస్తున్నాడు. నేను బయటకు వచ్చేలోపు ఆ పల్లెటూరులో లక్ష్మి తల్లిదండ్రుల పరువు గంగలో కలపాలి. ఆ శేఖర్ గాడి నిజ స్వరూపం ఏంటో ఆ రామయ్య గాడికి తెలియాలి. చేస్తావా? 10,000 కోసం నేను ఆ రామయ్య గారి ఇంటి ముందు ఏమైనా చేస్తాను. కానీ నేనేం చెప్పాలిరా వాళ్ళకి? ఆ శేఖర్ గారికి జాబ్ పోయింది, నీ కూతురు అడక తింటుందని చెప్పమంటవా? అది మాత్రమే కాదు సుబ్బమ్మత్త, శేఖర్ గాడు ఎంత నీచుడంటే రేపు పొద్దున్నే అద్దె కట్టలేక నా లక్ష్మి మెడలో ఉన్న పుస్తెల తాడు కూడా అమ్ముకు తింటాడు. నువ్వు వెళ్ళి ఆ ముసలోడికి ఇదే మాట చెప్పు. శేఖర్ గాడు లక్ష్మి దగ్గర ఉన్న బంగారం లాక్కొని తాగుతున్నాడని చెప్పు. ఆ రామయ్య గాడు గుండె పగిలిపోయి వాడే వెళ్ళి నా లక్ష్మిని పల్లెటూరుకి లాక్కరావాలి. అబ్బబ్బాయి, ఎంత బుర్రరానిది. ఈ వార్త గనక ఆ రామయ్య గారికి చెప్తే వాడు గుండె ఆగి చేస్తాడ్రా. పల్లెటూరు పరువు అని ప్రాణాలు ఇచ్చే రకం వాడు. వాడి కూతురు బంగారం అమ్ముకొని బతుకుతుందంటే వాడు తట్టుకోలేడురా. అదే నాకు కావాలి సుబ్బమ్మత్త. నేను ఈ జైలు 4 గోడల మధ్య ఉన్నా సరే నా పగ మాత్రం ఆ పట్నంలో ఆ శేఖర్ గారింట్లో రగులుతూనే ఉండాలి. వాడు డబ్బులు లేక నరకం చూడాలి. నా పెళ్ళం వాడిని అసహించుకుని ఏడ్చుకుంటూ ఈ రాముగారు కాళ్ళ దగ్గరికి రావాలి. నువ్వు నా మీద వదిలేరా రాము. నేనెళ్ళి ఆ రామయ్య గారి ఇంట్లో ఎలా చిచ్చు పెడతానో చూడు. వాడు వెళ్ళి ఆ శేఖర్ గారి పీక పట్టుకొని లక్ష్మిని లాక్క రాకపోతే నా పేరు సుబ్బమ్మే కాదు. ఇక నేను వెళ్తాలే. సుబ్బమ్మత్త, నేను చెప్పినట్టే జరగాలి. ఏమాత్రం తేడా వచ్చినా నేను బయటకు వచ్చాక నా మొదటి టార్గెట్ నువ్వే అవుతావు. వెళ్ళి ఆ ముసలోడు గుండెల్లో నిప్పులు పోసిరా. ఒరేయ్, నన్ను బెదిరించకరా. నా పని నేను చూసుకుంటాలే. ఆ పట్నం మొగుడికి బ్యాండ్ ఎలా వాయించాలో నేను చూసుకుంటా. అయ్యో రామయ్య, ఏంటయ్యా ఈ అరిష్టం? పట్నం పోయి కూతుర్ని దేవుళ్ళంటి అల్లుడికి అప్పగించొస్తావనుకుంటే ఇలా పీనుగుల్లాగా కూర్చొని ఏడుస్తున్నారేంటి? మీ అల్లుడికి ఏమైంది? జాబ్ ఊడిపోయి నడు రోడ్డున పడ్డాడంటగా. నీకెందుకే సుబ్బమ్మ నా ఇంటి గోల? నా బిడ్డ బతుకు నాశనమైనా బాగుపడినా అది నా కర్మ. నువ్వు వచ్చి మా నెత్తి మీద ఉప్పు చల్లాల్సిన అవసరం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాద నా మీద అరుస్తావేంటి? ఊరంతా కోడే కూస్తుంది నీ అల్లుడు దరిద్రం గురించి. వాడేదో పెద్ద ఉద్యోగస్తుడని మా రామగారిని వదిలేసి మరీ పట్నం పంపించావు కదా నీ కూతుర్ని. ఇప్పుడు ఏమైంది? ఆ శేఖర్ గాడు అద్దె కట్టలేక నడి రోడ్డు మీద నీ కూతుర్ని నిలబెట్టాడటగా. నోరు ముయ్యవే సుబ్బమ్మ. నా అల్లుడికి జాబ్ పోయింది నిజమే, కానీ వాడు నా కూతుర్ని రోడ్డు మీద నిలబెట్టే రకం కాదు.
వాడికి నా కూతురు అంటే ప్రాణం. వాడు కూలి పని చేసైనా నా బిడ్డని బతికిస్తాడు. కూలి పనా? నీ అల్లుడేమంత మొనగాడేం కాదు పార్వతి. వాడి జాబ్ పోయిందని ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే మీ పతివ్రత కూతురు ఏం చేసిందో తెలుసా? అద్దె కోసం తన ఒంటి మీద ఉన్న బంగారు గాజులు ఆ ఓనర్ గారి మొహం మీద విసిరి కొట్టిందంట. మీ అల్లుడు సిగ్గు లేకుండా గాజులు అమ్ముకొని తింటున్నాడు. ఏంటి ఏంటే నువ్వు ఆగేది? నా బిడ్డ బంగారు గాజులు ఆ సన్నాసికి ఇచ్చేసిందా? అబద్ధం, నా బిడ్డ తన నగలు ఎప్పుడూ తీయదు. అబద్ధమా? నేను ఆ పట్నంలో మా బంధువులకి ఫోన్ చేసి కనుక్కున్నాను రామయ్య. ఆ ఓనర్ రాజుగాడు మీ కూతుర్ని అసహ్యమైన మాటలు అన్నాడంట. మీ అల్లుడు కనీసం నోరు కూడా విప్పి ఒక మాట ఎదురు మాట్లాడలేక మీ కూతురు గాజులు తీసుకొని అప్పు తీర్చాడంట. ఇదేరా మీ అల్లుడు మగతనం? అయ్యో భగవంతుడా, నా బిడ్డ బతుకు అప్పుడే అడక్క తినే స్థాయికి వచ్చిందా? నా బిడ్డ గాజులు లాక్కున్నాడు ఆ పాపిష్టోడు. నేను అప్పుడే చెప్పానయ్యా వాడికి బతికించే సత్తా లేదని. నా బిడ్డ జీవితం రోడ్డు పాలు చేశాడే. శేఖర్ నా కొడుక, నా బిడ్డని మహారాణిలా చూసుకుంటా అని మాటిచ్చి పెళ్ళైన కొన్ని రోజులకే నా బిడ్డ గాజులు పొదవ పెడతావారా? నీ చేతులు పడిపోను. నిన్ను నమ్మి నా బిడ్డని అక్కడ వదిలేసి వచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అదేంటి రామయ్య, పట్నంలో మీ అల్లుడు ఏమన్నాడో గుర్తులేదా? 1 సంవత్సరం టైం ఇవ్వు లక్ష్మి, కోట్లు సంపాదిస్తానని డైలాగులు కొట్టాడంట. కోట్లు సంపాదించేవాడికి పెళ్ళం గాజులు లాక్కోవడం దేనికి? మీ కూతురు దగ్గర ఇప్పుడు ఆ పుస్తెల తాడు ఒక్కటే మిగిలింది. రేపొద్దున్న దాన్ని కూడా తాకట్టు పెడతాడు మీ మొనగాడల్లుడు. వద్దు, నా బిడ్డ మెడలో తాళి కూడా అమ్ముకు తినే సన్నాసి దగ్గర నా బిడ్డ ఉండడానికి వీల్లేదు. యామయ్యో, నువ్వు ఇప్పుడే పట్నం బయలుదేరు. ఆ శేఖర్ గారిని తన్ని నా బిడ్డని ఇక్కడికి లాక్కరా. వాడితో కలిసి నా బిడ్డ అడక్క తినడం నేను చూడలేను. తీసుకొస్తాను పార్వతి. వాడు అడ్డొస్తే వాడి కాళ్ళు ఎరగొట్టి మరి నా కూతుర్ని తీసుకొస్తాను. ఒక ఆడదాని సొమ్ములు అమ్ముకు తినే పిరికి పందకి మొగుడుగా ఉండే అర్హత లేదు. ఈ రోజే వాడు బండారం బయట పెట్టి నా కూతుర్ని శాశ్వతంగా ఈ పల్లెటూరుకి తీసుకొచ్చేస్తాను. అదే మంచిది రామయ్య. నీ కూతుర్ని ఇక్కడ తీసుకొస్తే ఏదో కాయో కసరో తిని మీ ఇంట్లో అయినా పడుంటుంది. ఆ పట్నంలో ఉంటే మాత్రం ఆ శేఖర్ గారు మీ కూతుర్ని అమ్మేసినా ఆశ్చర్యం లేదు. తొందరగా వెళ్ళు రామయ్య. ఒరే శేఖర్ నా కొడుక, వస్తున్నాను రా. నా కూతురు గాజులు తీసిన నీ చేతులు ఎలా నరుకుతానో చూడురా. ఒరే దరిద్రుడా, నా అల్లుడివి కదా అని ఇన్నాళ్ళు మర్యాద ఇచ్చానురా. కానీ నువ్వు ఒక నీచమైన కుక్కవిరా. నా బిడ్డ ఒంటి మీద ఉన్న గాజులు అమ్ముకుతున్నేంత కక్కుర్తిగాడివరా నువ్వు. నీ చేతులు పడిపోనరా సన్నాసి వెదవా. ఏంటి నాన్న, ఏంటి మీరు సడన్ గా వచ్చారు? ఆయన ఎందుకు అంత మాట అంటున్నారు? ఆయన ఏం తప్పు చేశారు? తప్పు చేయలేదా? నీ చేతులకున్న బంగారు గాజులు ఏమయ్యాయే? నేను ముందే చెప్పాను వాడికి జాబ్ లేదు, నిన్ను అడక తినేలా చేస్తాడని. నా మాట వినకుండా వాడితో ఉండిపోయావు. ఇప్పుడు చూడు, ఏకంగా నీ సొమ్ములు లాక్కొని అప్పులు తీర్చుకుంటున్నాడు. వీడు అసలు మగాడేనా? మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మావయ్య. నేను మీ కూతురు సొమ్ములు లాక్కోలేదు. పరిస్థితి బాగాలేకపోతే మీ కూతురే ఇష్టపూర్వకంగా నాకు ఇచ్చింది. ఇష్టపూర్వకంగా ఇచ్చిందా? ఏ ఆడదైనా తన గాజులు ఇష్టంగా ఇస్తుందరా దొంగ వెధవా? ఆ సైకో రామ్ గాడు నా కూతుర్ని కొట్టి హింసించాడు. నువ్వేమో ప్రేమ పేరుతో నా బిడ్డని బ్రెయిన్ వాష్ చేసి నగలు లాక్కున్నావు. ఇద్దరికి తేడా ఏముందిరా? నాన్న ఆపండి నాన్న, ఆయన అడగలేదు. నేనే బలవంతంగా నా గాజులు తీసి ఇచ్చాను. నా మొగుడికి కష్టం వస్తే నేను ఇవ్వకపోతే పక్కింటి వాళ్ళు ఇస్తారా? మీరు ఊళ్ళోంచి ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని అవమానించడానికే వచ్చారా? అవమానమా? ఊరందరి ముందు నా పరువు తీశాడే వీడు. ఆ సుబ్బమ్మ వచ్చి నా ముఖం మీదే ఉమ్మేసినంత పని చేసింది. అల్లుడు పెళ్ళం నగలు అమ్ముకు తింటున్నాడని ఊరంతా నవ్వుతుంటే నా ప్రాణాలు పోయినంత పని అయిందే. మావయ్య దయచేసి నన్ను నమ్మండి మావయ్య. నా లక్ష్మి ఇచ్చిన గాజుల మీద నేను ప్రమాణం చేశాను. 1 సంవత్సరం లోపు కోట్లు సంపాదించి మీ బిడ్డని మహారాణిలా చూసుకుంటాను. నా మీద మాత్రం నమ్మకం లేదా మావయ్య? కోట్ల? ఒక చిన్న రూమ్ కి అద్దె కట్టలేని దరిద్రుడివి నువ్వు కోట్లు సంపాదిస్తావా? నీలాంటి మాటలు చెప్పే మోసగాన్ని నేను నా జీవితంలో చూడలేదురా. నా బిడ్డని బలి చేయడం నేను చూస్తూ ఊరుకోలేను. లక్ష్మి, ఇక ఈ పట్నంలో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వీడితో ఉంటే రేపు పొద్దున్నే నీ మెడలో ఉన్న పుస్తల దాడు కూడా అమ్మకు తింటాడు. నేను బతికుండగా నీకు ఆ గతి పట్టనివ్వను. వదలండి నాన్న, నన్ను వదలండి. నేను ఎక్కడికి రాను. నా ప్రాణం ఆయనలోనే ఉంది నాన్న. ఆయన రేపు పొద్దున్న రోడ్డు మీద అడక్క తిన్నా సరే నేను ఆయన పక్కనే నిలబడతాను. నాకు ఆయన కావాలి నాన్న. మావయ్య మీకు దండం పెడతాను మావయ్య, నా లక్ష్మిని తీసుకెళ్ళకండి. నేను ఆమెను ఆకలితో మార్చను మావయ్య. నా ఒంట్లో రక్తం అమ్మేనా సరే ఆమెకి అన్నం పెడతాను. దయచేసి మమ్మల్ని విడదీయకండి మావయ్య. నన్ను ముట్టుకోకురా పాపిస్తోడా. నువ్వు మొగుడివి కాదురా, ఒక చీడ పురుగువి. నా బిడ్డ జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తున్నావురా. అది ఏడుస్తుంటే చూసి కాపాడుకోలేని అసమర్థుడివిరా నువ్వు. నా
నా మొగుడు మీద చెయ్యకండి. మీరు నాకు తండ్రి కాబట్టే మిమ్మల్ని దేవుళ్ళలా చూశాను. కానీ నా మొగుడిని కొడితే నేను తట్టుకోలేను నాన్న. ఆ రాముగాడికి మీకు అస్సలు తేడానే లేదు. ఏంటే నన్ను ఆ సైకో గాడితో పోలుస్తావా? నీకు జన్మనిచ్చి నిన్ను పెంచి పెద్ద చేసిన ఈ తండ్రి ప్రేమ, ఈ సన్నాసి గాడి కపట ప్రేమ ముందు తక్కువైపోయిందా లక్ష్మి? ఒక గాజులు అమ్ముకునే వాడి కోసం నన్నే ఎదిరిస్తున్నావా? లక్ష్మి, మామయ్యని అలా అనకు లక్ష్మి, ఆయన బాధ అయింది. మామయ్య, లక్ష్మి మీ మీద కోపంతో అలా అనలేదు మామయ్య, నా మీద ప్రేమతో అలా అనేసింది. దయచేసి నన్ను నమ్మండి, నేను మారతాను. నువ్వు మారవరా శేఖర్, నా బిడ్డకే మతిపోయింది. లక్ష్మి, ఆఖరిసారిగా అడుగుతున్నా, నాతో వస్తావా లేదా ఈ దరిద్రుడితో ఉండిపోయి నా పరువు తీస్తావా చెప్పు. నాన్న, దయచేసి నన్ను ఆ ప్రశ్న అడగండి నాన్న. నా తల్లిదండ్రులు నాకు ప్రాణం ఇచ్చారు, కానీ శేఖర్ గారు నాకు ప్రాణం కన్నా ఎక్కువ నాన్న. నా ప్రాణాన్ని వదిలి నేను బతకగలనా నాన్న? నేను ఆయన్ని వదిలేసి రాలేను నాన్న, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నాకు ఒక కూతురు ఉండేది. అది ఆ రాముగారి చేతిలో పడ్డప్పుడే చచ్చిపోయింది అనుకుంటాను. ఈ రోజు నుంచి నీకు తండ్రి లేడు, నాకు కూతురు లేదు. నా గడప తొక్కడానికి నీకు అర్హత లేదు లక్ష్మి. అయ్యా, అంత పెద్ద మాట అనకండి. నా లక్ష్మికి మీరు కాకుండా ఇంకెవరున్నారు? మీ ఇద్దరి మధ్య నేనే చిచ్చుపెట్టాను మామయ్య. కావాలంటే నేనే లక్ష్మిని మీ ఊరికి తీసుకొచ్చి వదిలేస్తాను. దయచేసి ఆమెను కాదనుకోకండి. లేవండి శేఖర్ గారు, ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు. నా తండ్రి నన్ను కాదనుకున్నా నేను భరిస్తాను, కానీ మీరు మీ ఆత్మగౌరవాన్ని వదిలేసి ఇలా కాళ్ళు పట్టుకుంటే నేను భరించలేను. నానా, మీరు వెళ్ళండి నాన్న. మీ పరువుకి ఎలాంటి భంగం కలగకుండా నేను ఈ పట్టణంలోనే నా మొగుడుతో బతుకుతాను. నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తాను. వీడిని మెల్లో తాళమ్మి నిన్ను రోడ్డు మీద నిలబెట్టిన రోజు నీకు ఈ తండ్రి గుర్తొస్తాడు. అప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చినా నేను నిన్ను క్షమించను. చావండి ఇద్దరు ఇక్కడే. లక్ష్మి, నేను ఎంత పాపిష్టివాణ్ణి లక్ష్మి. నా వల్ల నీ తండ్రి నిన్ను కాదనుకున్నాడు. నా దరిద్రం వల్ల నువ్వు అనాథవైపోయావు లక్ష్మి. నేను అనాథను కాదండి, మీరు నాకు తోడుగా ఉన్నారు. ఈ ప్రపంచం మొత్తం నన్ను వదిలేసినా మీ గుండెల్లో నాకు చోటు ఉంటే నాకు చాలు శేఖర్ గారు. ఏడవకండి. రే శేఖర్, ఎంత మోసగాడివిరా నువ్వు. నన్నే మోసం చేద్దాం అనుకున్నావరా దొంగ నా కొడక? నీ భార్య గాజులని చెప్పి నా చేతిలోనే దొంగ సొత్తు పెడతావారా? రాజుగారు, ఏంటి సార్ ఆ మాటలు? దొంగ సొత్తు ఏంటి సార్? ఆ గాజులు నా భార్యవి సార్. ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకున్న గాజులు సార్ అవి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును రాజు గారు, ఆ గాజులు మావే. అందులో మోసం ఏముంది? నీవా? అరే రే, ఎంత పతివ్రత డ్రామాలు ఆడుతున్నావే నువ్వు. ఇందాకే నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందిరా శేఖర్. ఆ జైల్లో ఉన్న రాముగాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ మా రాముగాడి దగ్గర ఉన్న బంగారాన్ని దొంగలించి నీ దగ్గరికి తీసుకొచ్చిందంట. ఏంటి, ఆ రాముగాడు చెప్పాడా సార్? వాడు పెద్ద సైకోగాడు సార్. వాడి మాటలు మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నానా? ఆ రాముగాడు ఒకవేళ ఈ గాజుల్ని నమ్ముకుంటే నన్ను కూడా దొంగతనం కేసులో లోపల వేయిస్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడురా. మీరు దొంగలరా? నా అద్దె కట్టకుండా దొంగ గాజులు ఇచ్చి నన్నే ఇరికిద్దాం అనుకున్నారా? వదలండి ఆయన్ని. ఆ రాముగాడు ఆడుతున్న నాటకం ఇది. ఆ గాజులు వాడివి కాదు, నావి. నోరు ముయ్యవే. రే, వీడింట్లో ఉన్న సామాన్లన్నీ లాగి రోడ్డు మీద పడేయండిరా. రే శేఖర్, నా 4 నెలల అద్దె ఇప్పుడే ఈ క్షణమే నా చేతిలో పెట్టకపోతే నిన్ను నీ పిల్లాన్ని ఇద్దరిని పోలీసులకు అప్పగించి జైల్లోనే మగ్గిస్తానురా. ఇప్పుడే డబ్బులు ఇస్తావా లేదా? రాజుగారు, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు సార్. దయచేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయకండి సార్.